నమస్కారం. స్వాధ్యాయ సంచిక నిర్వహిస్తున్న ధార్మిక ఆధ్యాత్మిక సాహిత్య కార్యక్రమానికి ఆహ్వానం. ఈరోజు మనతో ఒక విశిష్టమైన అతిథి ఉన్నారు. వారు చెప్పాలంటే మనకి అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ చెప్పాల్సిన విషయాలన్నీ వారి ద్వారానే వింటే ఇంకా బాగుంటుందని మనం సమయం వ్యర్థం చేయకుండా వారి ద్వారానే తెలుసుకుందాము. నమస్కారం అండి. శ్రీభాష్యం వరప్రసాద శర్మ గారు. సో శ్రీభాష్యం అనగానే మనకు గుర్తుకొచ్చేది విజయసారథి గారు. ఇప్పుడు మీతో ఆడినప్పుడు కూడా ఒకసారి తడబడి నేను కరెక్ట్గా గుర్తు చేసుకున్నాను. సో ఈరోజు మనము అనేక విషయాలు చర్చించాల్సి ఉంటుంది. ముందుగా మీ నాన్నగారి గురించి తెలుసుకోవాలి, ఆ తర్వాత మీ గురించి అండ్ మీ నాన్నగారితో మీకున్న అనుభవాలు, ఆయన గురించి మీ పర్సెప్షను, మీ ఆలోచనలు తెలుసుకోవాలి. వారి ప్రభావం మీ మీద ఎలా పడింది, అది మీ జీవితాన్ని ఎలా మలిచింది, ఒక మార్గదర్శకత్వం ఎలా చేసింది, ఇలాంటి విషయాలన్నీ చర్చిస్తూ వారు సృజించిన సాహిత్యం, ఆ సాహిత్యం గురించి, దాని ప్రభావం గురించి మనం చర్చించుకుందాం. ముందుగా మీ బాల్యం గురించి చెప్పండి. నేను 1980 బాగునండి. నేను పుట్టింది వరంగల్లో, శివనగర్ కాలనీలో. అక్కడ పుట్టి నా బేసిక్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా అక్కడే సాగింది. ఆ తర్వాత 6th క్లాస్ నుండి ఇక్కడ జ్యోతిష్మతి అకాడమీ అని ఆ అకాడమీలో 6th నుంచి 10th వరకు చదువుకున్నాను. అది కూడా వరంగలేనా? అది కరీంనగర్. అది జ్యోతిష్మతి అని దానికి నామకరణం చేసింది కూడా నాన్నగారే, జ్యోతిష్మతి అకాడమీ. అక్కడే చదువుకున్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్కి హైదరాబాద్ వెళ్ళడం. అంటే మీరు నార్మల్ ఎడ్యుకేషనా లేకపోతే నార్మల్ ఎడ్యుకేషన్ అండి. సంస్కృతం అది చదువుకోలేదు, నార్మల్ ఎడ్యుకేషన్. నేను నా ప్రైమరీ ఇక్కడ చేసి ఇంటర్మీడియట్ హైదరాబాద్లో చేసి ఆ తర్వాత బీకామ్ చేసి ఆ తర్వాత ఎంబీఏ చేయడానికి యుఎస్ వెళ్ళాను 2003లో. 2003 to 2005 ఎంబీఏ అక్కడే చేసి అక్కడే కొన్ని సంవత్సరాల పాటు ఉద్యోగం చేసి ఇంకా నాన్నగారు క్షేత్రము ఈ సాహితీ కార్యక్రమాలు చూసుకోవాలి అని అనడంతో 2007లో ఇండియాకు మళ్ళీ రావడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాను. ప్రస్తుతం డిలైట్ కన్సల్టింగ్లో మేనేజర్గా పనిచేస్తున్నాను. నేను వెళ్ళారు, చదువుకున్నారు, అక్కడ కొన్నేళ్ళు ఉన్నారు, మళ్ళీ ఇండియాకి రావాలని ఎలా అనిపించింది? అది తప్పకుండా నాన్నగారి ప్రేరణ అండి. వారు కూడా ఎన్నో వైదిక కార్యక్రమాలు, వారు లెక్చరర్గా పనిచేశారు. ఆ తర్వాత విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలో ప్రధాన ఉపాధ్యాయ ఆచార్యులుగా పనిచేశారు, ప్రిన్సిపాల్గా పనిచేశారు. అదే సమయంలో ఇక్కడ యజ్ఞవరాహ క్షేత్రాన్ని 1986వ సంవత్సరంలో వారు ఇక్కడ స్థాపించారు. యజ్ఞవరాహ క్షేత్రాన్ని సర్వవైదిక సంస్థానం ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో అది 1980లోనే స్థాపించారు వారు. దాని ద్వారా వారు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాహితీ సభలు నిర్వహించడం అవన్నీ చేసేవారు. సో నేను ఒక్కడనే కుమారుడు అవ్వడము, సో ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి రమ్మని అనడం జరిగింది. అందువల్ల 2007లో నేను ఇంకా ఆ ఉద్యోగం అది అక్కడ వదిలేసి ఇక్కడ జాబ్ చూసుకొని రావడం జరిగిందండి. అంటే సాధారణంగా విద్యావంతుల్లో మన ధర్మం అన్నా మన ఆచారాలన్నా కొంచెం ఒక తూష్ణీభావం ఉంటుంది, ఒక చులకన ఉంటుంది. అటువంటిది మీలో లేదా? అసలు ఎప్పుడు కూడా అది నాన్నగారు మాకు నేర్పిన సంస్కారం అనుకోండి. వారిని చూస్తూ ఉండేవారం కదా. సో తప్పకుండా వారి అడుగుజాడల్లో నడవాలని ఎప్పుడూ ఉండేది. అందువల్ల వారు చెప్పిన వెంటనే రావడం జరిగింది. వారి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం, పెద్ద పెద్ద మహామహులు, ఎంతోమంది పండితులు క్షేత్రానికి రావడం, అదొక చాలా అద్భుతమైన వాతావరణం అని. సో అందువల్ల దాన్ని ఎంతో కొంత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అబ్బాయిలాగా నా మీద ఉంది కాబట్టి నేను వచ్చేసాను. అప్పటి నుంచి ఈ క్షేత్రం నిర్వహణ, నాన్నగారి పుస్తక మళ్ళీ ప్రింట్ చేయడమే అనుకోండి, ముద్రణ చేయించడమే అనుకోండి, అవన్నీ కూడా నేను చూసుకునేవాడిని. ఒక పిల్లవాడిగా మీ తండ్రి గారి గురించి చెప్పండి, మీ అనుభవాలు. చిన్నప్పుడు అంటే తెలియదండి అంతగా. కాకపోతే హాస్టల్లోనే 5 సంవత్సరాలు ఉన్నాను. ఆ తర్వాత వారు ఒక నిర్ణయం తీసుకున్నారు, పిల్లాడితో ఉండడానికి ఎక్కువ స్పెండ్ చేయలేకపోతున్నా, ఒకే అబ్బాయి అని చెప్పి 96లో నా 10th అయిపోయింది. అయిపోయిన తర్వాత వారు ఇంకా మాతోనే ఉందామని చెప్పేసి మేమందరం హైదరాబాద్ వెళ్ళిపోయాం. అక్కడే సుమారు 2003 వరకు అందరం హైదరాబాద్లోనే ఉన్నాం. సో అప్పుడు నాన్నగారితో స్పెండ్ చేసే అవకాశము 5 years 6 years అప్పుడు వారి గురించి నేను తెలుసుకునే, మీరు అన్నట్టు ఎప్పుడు తెలిసింది శ్రీభాష్యం విజయసారథి గారి గురించి, నాన్నగారి గురించి అని అడిగారు కదా. ఆ సమయం నాకు 96 to 2003 వారు చేస్తున్నటువంటి సాహితీ సేవ ఏంటి, క్షేత్రం ద్వారా వారు ఏమేం కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు, అవన్నీ కూడా అప్పుడు నాకు బాగా అర్థమైంది. అప్పటి నుంచి సరే, అప్పుడు చదువు
చదువుకోవాలి అనే ఉద్దేశంతో అమెరికా వెళ్ళినా కూడా మళ్ళీ ఇటు రావాలనే ఆలోచన 2003లోనే ఉండింది. నేను తప్పకుండా వచ్చేయాలి ఇక్కడికి, కేవలం చదువు పూర్తి చేసుకొని కొంత అనుభవం సంపాదించి రావాలని అప్పుడే ఆలోచన చేశానండి. మీరు వారేంటో తెలుసుకున్నా అన్నారు, కానీ ఏం తెలుసుకున్నారో ఎలా తెలుసుకున్నారో చెప్పట్లేదు. అంటే వారు ఎక్కువగా, అంటే నేను గమనించిన ఒక కొడుకులాగా, వారు పండితులు చెప్పినట్టు నేను చెప్పలేను, కానీ ఒక కొడుకులాగా ఆచరణ అండి వారి జీవితం. నేను అదే అంటాను, చాలామంది చెప్తూ ఉంటారు ఇలా ఉండాలి అలా ఉండాలి. వారు ఏది మాకు ఎక్కువగా ఇది చెయ్యి అది చెయ్యి అని పర్టికులర్గా చెప్పేవారు కాదు, కానీ వారు చేసే విధానాన్ని చూసి ఆ లో ప్రొఫైల్గా జీవించడం, సాధారణమైన జీవితాన్ని జీవించడము, క్షేత్రం పట్ల ఒక అంకిత భావము, ఎవరో చూస్తారో ఏదో మీడియా వస్తుంది అలాంటివి ఎప్పుడూ లేవు. అవన్నీ వారు ఆచరించి చేసేవారు, చూపించేవారు. సో అప్పుడు మాకు సహజంగా ఒక ఇంప్రెషన్ కలుగుతుంది కదండి, అమ్మో నాన్నగారు ఇలా ఉంటారు. వారు పొద్దున 5:30కి లేచేవారు. నాకు తెలిసి రోజులో 10 నుంచి 11 గంటల పుస్తక గ్రంథ పఠనమే. సో ఇవన్నీ తెలియకుండా ఒక ఇన్స్పిరేషన్ మీ మీద తప్పకుండా ఒక ప్రభావం ఉంటుంది వారు. సో అవన్నీ అదే అంటాను, వారు ఏమైనా చెప్పారా, మీకు ఏమైనా చేశారంటే ఎప్పుడూ లేదు. నువ్వు ఇది ఉద్యోగం మానేయి అని ఎప్పుడూ చెప్పలేదు, ఇది పూర్తిగా నువ్వు చూసుకోవాలని ఎప్పుడూ చెప్పలేదు, ఇది చదువు అని కూడా చెప్పలేదు, ఇది చదువు అని చెప్పలేదు, నువ్వు సంస్కృతమే నేర్చుకోవాలని నాకు ఎప్పుడూ చెప్పలేదు. నీ ఇంట్రెస్ట్, బట్ ఇవి ఉన్నాయి మనం చేసే పనులని అప్పుడప్పుడు సందర్భోచితంగా ఏదన్నా విషయాలు చెప్పేవారు. కానీ ఇంటికి ఎంతోమంది పండితులు వీళ్ళందరూ వస్తుంటే సహజంగానే ఒక భావన కలుగుతుంది కదా గుర్తులా. మీకు గుర్తున్న కొందరు పండితులు పెద్దవారి గురించి చెప్పండి. మీ ఇంటికి వచ్చేవారు, మీ జ్ఞాపకాలు. నా చిన్నప్పటి నుంచి నాచా రఘునాథాచార్య స్వామి వారు, ఇప్పుడు కోవెల సంపత్ కుమార్ ఆచార్య స్వామి వారు, సుప్రసన్నాచార్య స్వామి వారు, ఇలాంటి ఎంతోమంది మహామహులు అందరూ కూడా ఇంటికి వస్తూ చూసేవాళ్ళము. వారి మాటలు అవన్నీ కూడా తెలియకుండానే ఒక ప్రభావం చూపాయనలో ఎటువంటి సందేహం లేదు. మీరు అల్లరి చేసేవారు కాదా మరి వారు వచ్చినప్పుడు? అల్లరి చేసేవాళ్ళము, బాగానే అల్లరి చేసేవాళ్ళం. అప్పుడు ఇలా, కానీ ఆ పుత్రవాత్సల్యం వాళ్ళందరికీ చాలా చిన్నప్పటి చాలా ఆలస్యంగా నాన్నగారికి జన్మించడం జరిగింది. వాళ్ళు కూడా ఇంటికి వచ్చే పెద్దలు అంతే పుత్రవాత్సల్యంతో చూసేవారు. సో అసలు ఏ టైంలో రాసేవారు మీరు? 11 గంటలు చదివేవారు అన్నారు. మరి చదివేవారు ఎప్పుడు, రాసేవారు ఎప్పుడు? ఈ పూజలు, ఈ కార్యక్రమాలు, చర్చలు ఎప్పుడు నిర్వహించేవారు? ఆ క్రమశిక్షణ అదేనండి. అది సమయాన్ని ఎలా వాడుకునేవారో చెప్పండి, ఒక దినచర్య. సుమారు 5-5:30 ప్రాంతంలో లేచిన వెంటనే మొదట వారు గ్రంథ పఠననే అండి. ఇంకా అదే ఆ తర్వాత సుమారు 7:30 ప్రాంతానికంతా వారు నిత్య తిరువారాధన, పూజా కార్యక్రమం అదంతా 1.5-2 గంటలు ఉండేది. మళ్ళీ అప్పటికే రిటైర్ అయిపోయారు. 1993వ సంవత్సరంలో అట్లా రిటైర్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ గ్రంథ పఠనమే. మళ్ళీ మధ్యాహ్నం 12:30కు భోజనము, విశ్రాంతి కాసేపు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా రాత్రి వరకు గ్రంథాలు చూసుకోవడం లేదా ఏదైనా పుస్తకాలు రాయడం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, వారు 8వ సంవత్సరంలో మొదలుపెట్టినటువంటి కవితా రచన వారు సుమారుగా 86-87 సంవత్సరాలు కరోనా మూలతో జహి, మొన్నటి కరోనా వ్యాధి మీద కూడా వారు పుస్తకాన్ని రాశారు. సో వారి జర్నీ ఒక 8 డెకేడ్స్, ఒక 8 దశాబ్దాలు వారు గ్రంథ రచన చేస్తూనే ఉన్నారు. సో దాంట్లో వారు చేపట్టని ప్రక్రియ లేదు అనేసి పెద్దల నుంచి నేను విన్న మాట. మీరు చదివేవారా వారి గ్రంథాలు ఏమైనా? అంటే సంస్కృతం చదువుకోలేదు కాబట్టి అవి అర్థం అవ్వడం కష్టం అండి. కాకపోతే తెలుగు గ్రంథాలన్నీ సుమారుగా వారు రాసిన సృష్టి దర్శనము, సంస్కృత వసుచరిత్ర సమీక్ష, అట్లాంటి తెలుగులో ఉన్న గ్రంథాల వరకు తప్పకుండా చదివాను. ఎంతో కొంత ఏదైనా సందేహం వస్తే తప్పకుండా నాన్నగారిని అడిగేవాడిని. అడిగితే ఇలా చెప్పేవారు అంటే సమయం తీసుకొని తప్పకుండా చెప్పేవారు. ఏంటి వారు ఎంత కష్టపడ్డారు అంటే, మా తాతగారు వారికి 8-7 ఏళ్ల ప్రాయంలో పరమపదించారు. మా తాతయ్య గారు శ్రీభాష్యం నరసింహాచార్య స్వామి వారు కాలం చేశాక పూర్తిగా మా నాన్నమ్మగారే ఆ కుటుంబాన్ని చూసుకోవడం, ఎంతో కష్టపడి పిల్లల్ని పెంచడము, ఆ నేపథ్యము. వాళ్ళు 3 అన్నదమ్ములు, ఒక అక్కయ్య, ఒక చెల్లెలు, కుటుంబ నేపథ్యం అది వారిది. అంత కష్టపడి పైకి వచ్చారు కదండి. అంటే ఒకప్పుడు చదువుకుందామంటే డబ్బులు లేవు, ఎంతో కష్టపడి పైకి వచ్చిన ఇది కాబట్టి అవంతా చెప్తూ ఉండేవారు. అట్లాగే చదువుకున్నారు. మరి చదువుకోవడానికి డబ్బు లేని పరిస్థితులు విద్యాభ్యాసం ఎలా కొనసాగింది? అదంతా మా నాన్నమ్మ గారి ప్రోత్సాహం అండి. పాలకుర్తిలో లక్ష్మీ నృసింహ సంస్కృత పాఠశాలలో చదువుకున్నారు. అలాగే పెద్దలు మరింగంటి శ్రీరంగాచార్యులు వారు, ఇంకా
సుబ్బరామ శాస్త్రి గారు అట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర చదువుకున్నారు. కానీ 8 సంవత్సరాల నుంచే రాయడం అనేది అది అమ్మవారి సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం. వారు బాసర్లో 41 మండల దీక్ష పాటు అక్కడ ఉన్నారు. ఉండి అక్కడ అప్పుడు ఇవి దాన్ని ఏదో అంటారండి, అక్కడే భిక్ష స్వీకరిస్తూ నలుగురు పెట్టేది భోజనం చేస్తూ ఆ అమ్మవారి సన్నిధిలోనే అక్కడ ఉండటము, రోజు ప్రతి నిత్యము గోదావరికి వెళ్ళడం, స్నానం చేయడము. అప్పుడు మా నాన్నమ్మగారు చెప్పినటువంటి సరస్వతి మంత్రాన్ని అట్లా జపిస్తూ ఉంటే ఒకరోజు మూలా నక్షత్రం రోజున అమ్మవారి సన్నిధిలో వారు చెప్పినటువంటి మొట్టమొదటి శ్లోకం ఆ రోజు చెప్పారు. గుర్తుందా? నాకు అది గుర్తులేదండి. కాకపోతే అదే ఆ సంస్కృత శ్లోకము విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలో చాలా సంవత్సరాల పాటు అది ప్రార్థనా శ్లోకంగా ఉంది అని చెప్పేసి శిష్యులు చెప్పిన మాట. సో అట్లా వారి కావ్యాల గురించి చెప్తూ ఉండేవారు. వారి విద్యాభ్యాసం ఆ సమయం కొంచెం చెప్పండి. తర్వాత విద్యాభ్యాసం అయిన తర్వాత అంటే విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత పాలకుర్తి పాఠశాలలో నేను చెప్పినట్టు ఇక్కడే కరీంనగర్కి దగ్గర అండి అది పాలకుర్తి అనే ఒక ప్రదేశము. అక్కడ సంస్కృత విద్యాభ్యాసం కొద్ది రోజులు చేసిన తర్వాత వారు విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాల వరంగల్లో అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చదువుకుంటున్న రోజులు అక్కడ ఒక మంచి ఘటన జరిగింది, ఒక మంచి ఇన్సిడెంట్ నేను మీకు చెప్తాను. అప్పుడు ఆ కాలంలో సుబ్బరామ శాస్త్రి గారు రేపల్లె గ్రామం గుంటూరు దగ్గర నుంచి వారు ఇక్కడికి వచ్చారంట. అంటే నేను చెప్పాలో లేదో నాకు తెలియదు విషయం. తెలంగాణలో అంతగా చదువు పట్ల అంత ఆసక్తి లేదు. దాంట్లో ముఖ్యంగా సంస్కృతం ఎవరు ఆదరిస్తారు అనుకునే రోజుల్లో వారు ఒకరోజు విశ్వేశ్వర సంస్కృతాంధ్ర పాఠశాలకు వచ్చారు. అప్పుడు తీసుకొచ్చింది కూడా ఆ పాఠశాలను నెలకొల్పినటువంటి విశ్వేశ్వరరావు గారు, వారి పూర్వీకులు, అది వారి ఆర్థిక సహకారంతోనే నడిచేదండి ఆ వ్యవస్థ అంతా కూడా. అప్పుడు వచ్చినప్పుడు సుబ్బరామ శాస్త్రి గారు ఆ కళాశాలంతా చూస్తూ ఉంటే ఒక చెట్టు కింద నాన్నగారు కాదంబరి కావ్యం ఒకరికి చెప్తున్నారు. అది అప్పుడు పెద్దలు ఎంతో గొప్ప హృదయం గల వారు వెనకాల నుంచి విన్నారంట. ఈ అబ్బాయికి చూడబోతే కనీసం ఈ 25 సంవత్సరాలు కూడా వయసు ఉండదు, కాదంబరి కావ్యాన్ని ఇంత చక్కగా చెప్తున్నారు అంటే ఇక్కడ కూడా సంస్కృతం పట్ల ఆసక్తి, మంచి మేధావులు ఉన్నారు, కొద్దిపాటి వాళ్ళను రిఫైన్ చేస్తే చక్కటి పండితులు అవుతారనే భావన వారికి అప్పుడు కలిగిందని పెద్దల నుంచి నేను విన్నది. అది బ్రహ్మానందన్ సార్ నాన్నగారి బయోగ్రఫీలో కూడా ఈ సంఘటన రాశారు. సో విశ్వారణి అని ఒక పుస్తకం ఉందండి, దాంట్లో ఉంది ఈ సంఘటన. అట్లా ఇది అప్పుడు జరిగినటువంటి తర్వాత వారిని పాఠశాలలో చదువుకున్నారు. ఆ చదువుకున్న వెంటనే వారికి అక్కడ ఉన్నటువంటి ఆ పాలక వర్గం వారు వెంటనే ఉద్యోగం ఇవ్వడము, అదే సమయంలో నాచాస్వామి గారు లాంటి పెద్దలతో కలిసి అక్కడ పనిచేయడం, వారితో సుమారుగా 36 సంవత్సరాలు కలిసి పనిచేశారు నాన్నగారు. అదంతా అక్కడే సాగింది. సుమారు 92, 93 వరకు అక్కడే అధ్యాపకులుగా పనిచేశారు, ప్రిన్సిపాల్గా పనిచేశారు. ఆ తర్వాత పదవీ విరమణ అయిన తర్వాత ఆ తర్వాత వారి పూర్తి ఫోకస్ అంతా కూడా ఇక్కడ క్షేత్రం వైపు. ఇప్పుడు వారితో పాటు పనిచేసిన వారిలో కానీ వారి విద్యార్థుల్లో కానీ ఇప్పటికీ మీకు ఎవరైనా పరిచయం ఉన్నారా? చాలామంది అండి. ఇప్పటికీ బ్రహ్మానందం గారు మాకు తెలుసు, శేషాచారి గారు, వారి శిష్యులు ఎంతోమంది ఇప్పటికీ వస్తుంటారు. నిన్న సముద్రాల కృష్ణమాచార్యులు గారు ఉన్నారు, వారు వస్తుంటారు. అందరూ ఇప్పటికీ ఈ సంస్థతో, సర్వవైదిక సంస్థానంతో ప్రత్యేకమైన అనుబంధం ఉందండి. స్వామినారాచారి గారు, ఇంకా ఎంతోమంది సముద్రాల షటగోపాచార్యులు గారు, వీళ్ళందరూ కూడా నాన్నగారి శిష్యులు. వారికి ఇప్పటికీ సర్వవైదిక సంస్థానంతో అనుబంధం ఉంది. మొన్న ఇక్కడ జరిగిన తిరుప్పావై సదస్సులో సముద్రాల షటగోపాచార్యులు గారు రావడం, పాల్గొనడం అవన్నీ కూడా జరిగాయి. సో అందరితో ఇప్పటికీ అనుబంధం ఉంది. సో ఇది సాహిత్యపరంగా మాకు ఆసక్తికరమైన ప్రశ్న ఒకటి. సంస్కృత పండితులు విశ్వనాథ సత్యనారాయణ గారు, నారాయణరావు గారు కరీంనగర్లో ఉన్నారు. వారితో పరిచయం ఉందా మీ నాన్నగారికి? నాన్నగారికి పరిచయం ఉంది. అసలు మేము నిన్నే మాట్లాడుకుంటున్నాం. ఒక నాన్నగారు విశ్వనాథ సత్యనారాయణ గారు నాన్నగారి మీద చేయి వేసి మంచి అద్భుతమైన ఫోటో, అది ఎక్కడో మిస్ అయిందండి. అది అద్భుతం ఉంది. అది ఆ తర్వాత రీసెంట్గా వారితో దిగిన ఫోటో ఒకటి నాకు లభ్యమైంది. మన విశ్వనాథ సత్యనారాయణ గారితో కోవిల సంతోష్ గారే నాకు పంపించారు ఆ ఫోటోని. అది చాలా అనుబంధం ఉండింది. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా SRR కాలేజ్లో వారు ప్రిన్సిపాల్గా విశ్వనాథ సత్యనారాయణ గారు పనిచేయడం అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు నాన్నగారితో చాలా అనుబంధం ఉండేది. నాన్నగారి పట్ల ఎంతో వాత్సల్యం ఉండేది వారికి.
అండ్ నారాయణరావు గారిని ఒక సంగీత విద్వాంసుడు కూడా ఇక్కడ ఈ వ్యక్తి అని, అవునండి. ఆయనతో పరిచయం వారితో ఉన్నటువంటి విషయం నాకు అంతగా తెలియదండి. కానీ ఇంకొక విషయం ఏంటంటే రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఉన్నారు కదా, వారికి నాన్నగారికి ఉత్తరాలు రాసిన విషయం కూడా, అంటే మహాపండితులు వారు రాయలసీమ ప్రాంతం అనుకుంటాను, ఆ వారి నుంచి రాయడము అట్లాంటి పెద్ద పెద్ద పండితులతో ఎంతో మందితో నాన్నగారికి అనుబంధం ఉండేది. అవన్నీ చూసి ఇప్పుడు ఈ పెద్దవాళ్ళ గురించి తెలుసుకుంటే నాన్నగారితో వీరికి అందరికీ అనుబంధం ఉంది అని తెలిస్తే అదేదో గూస్ బంప్స్ అంటారు కదా అట్లా అన్నమాట. అయితే మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు 1980లో ఈ వరాహ క్షేత్రము కట్టారు, 86లో అండి. 80 నుంచి ఒక రకంగా ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు మొదలయ్యాయి. దానికి ప్రేరణ ఏమిటి? ఇప్పుడు కొందరు కరిపాత్ర స్వామీజీని కలిసిన తర్వాత కొంచెం ఒక ఇన్స్పిరేషన్ వచ్చిందని అంటారు. మీకేమన్నా దాని గురించి చెప్పారా? అటువంటి స్పృహ ఉందండి. అట్లాంటి అదే ఈ ఒక పుత్రునిలాగా ఎన్నోసార్లు మాట్లాడుకుంటాం కదా ఇంట్లో, అప్పుడు ఎన్నో సందర్భాల్లో చెప్తుండేవారు. అసలు ఒకప్పుడు దేశభక్తి, ఈ సాహిత్యము, సరే మా నాన్నమ్మ గారి ఆధ్యాత్మిక ప్రభావం నాన్నగారి మీద ఎంతో ఉండేది. అందువల్లే తిరుప్పావైని శ్రీవ్రతంగా సంస్కృతంలోకి రాశారు కూడా, ఎట్ ద ఏజ్ ఆఫ్ అది 10 సంవత్సరాలు అప్పుడెప్పుడు. అలాంటి గ్రంథాలు రాసిన ఇది కూడా ఉంది. కానీ ఎక్కువగా దేశభక్తి ఎప్పుడు కూడా, ఈవెన్ సుప్రభాతాలు రాసినా కూడా సుప్రభాతం మనకేం చెప్తూ ఉంది, మనుషుల్ని కార్యోన్ముఖుల్ని చెయ్యాలనేటువంటి తత్వంతో రాసేవారు. అంటే ఆధ్యాత్మికత కదా కన్నా ఎక్కువగా అటువంటి మెసేజ్ ఉండేది వారి సుప్రభాతాల్లో. కానీ సుమారు, అంటే నేను పుట్టలేదండి అప్పుడు, సుమారు 75 ఆ ప్రాంతంలో కావచ్చు, వారు ఒకసారి కవి సమ్మేళనానికి వెళ్ళినప్పుడు, వారణాసి కవి సమ్మేళనం వెళ్ళినప్పుడు ఈ కరపత్ర స్వామివారితో పరిచయం అవ్వడం, వారిని ఆధ్యాత్మిక రంగం వైపు వారు అప్పుడే వచ్చారండి. దానికి వారు ఒక సంఘటన చెప్పేవారు. అది కొద్ది రహస్యంలాగా ఉన్నా చెప్తాను, అంటే షేర్ చేసుకోవచ్చు, ఎంత మటుకు చెప్పాలో అంతవరకు చెప్తాను. అయితే వారు ఇలా వెళ్తూ ఉంటే నాన్నగారిని కవి సమ్మేళనంలో చూసి, నీ సంస్కృతము అంతా కూడా నీ గురించి నేను విన్నాను, నీ మందాకిని కావ్యం గురించి విన్నాను అని అంతా మాట్లాడి, మరి నువ్వు ఆధ్యాత్మిక రంగం వైపు ఎందుకు రాలేదు అనే ప్రశ్న కూడా వేశారు నాన్నగారిని. ఏమో స్వామి, ఇప్పుడు సంస్కృతం మీదనే నా ధ్యాస ఎక్కువ, నేను ఈవెన్ రాయడం కూడా కేవలం సంస్కృతంలో రాద్దామనే ఒక నిర్ణయానికి వచ్చాను, తెలుగు కూడా రాయడం లేదు అంటే, మరి ఈ మన వేదాలు, ఈ అష్టాదశ పురాణాలు ఇవన్నీ కూడా సంస్కృతంలో ఉన్నాయి కదా, మరి దాని లోపలి అంశాలను ఈ కామన్ మ్యాన్, ఒక సామాన్యుడికి నువ్వు ఎలా తీసుకెళ్ళగలుగుతావు, నీకు దానికి ఒక వేదిక కావాలి కదా అనే ఒక వైపుగా నాన్నగారి ఆలోచనలు వాళ్ళు మళ్ళించారు. నన్ను ఏం చేయమంటారు అంటే, సరే నువ్వు రేపు రా నా దగ్గరికి, నీకు ఒక విషయం చెప్తానని చెప్పేసి మరుసటి రోజు నాన్నగారు వెళ్ళారు. ఆ రోజు ఏదో పౌర్ణమి, ఏదో శుభ దినం అనుకుంటాను. వారు ఒక మంత్రం ఉపదేశం చేసి, నువ్వు ఇది కొన్నిసార్లు నువ్వు ఇది జపం చేయి, ఇది ఎంతో పర్వదినం, ఇది నువ్వు చేసిన తర్వాత నీకు ఏ మూర్తి నీకు కనిపిస్తుందో అప్పుడు నువ్వు నాకు వచ్చి చెప్పమన్నారు. అది వారు చెప్పినట్టుగా, వారు ఉపదేశించినట్టుగా మంత్రం చేయడం, వారికి స్ఫురణలో మహాలక్ష్మి అమ్మవారు కనిపించడము, మళ్ళీ స్వామివారి దగ్గరికి, అయ్యా నేను ఇట్లా ఈ మంత్రం ఇలా చేస్తే జపిస్తే నాకు అమ్మవారు కనిపించారంటే, అవును ఇది నువ్వు ఆధ్యాత్మిక రంగం వైపు రావడానికి ఇది సరైన సమయము అని చెప్పేసి వారికి ఆ మంత్ర విధానం, ఆ ఉపాసన విధానాన్ని పూర్తిగా వారు తెలిపారు. అప్పటి నుండి వారు ఒక రకంగా ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయడం ప్రారంభించారు, సుమారుగా 1975-76 ఆ ప్రాంతంలో ఉండి. సో అదే ప్రేరణతో 1980లో సర్వవేదిక సంస్థానాన్ని స్టార్ట్ చేశారు. ఆ సంస్థానం వేదికగా వారు ఎన్నో మహాయాగాలు, క్రతువులు, శ్రీమద్ రామాయణ మహాక్రతువు, భాగవత సప్తాహాలు నిర్వహించడము, పెద్దలు ఎంతోమందిని తీసుకొచ్చి దర్శనాలు, వీటి మీద ఉపన్యాసాలు ఇప్పించడము, రామాయణము, భాగవతము, సుందరాకాండ ఇట్లాంటి వాటి మీద ప్రవచనాలు ఇప్పించడము, ఇవన్నీ జరుగుతూ ఉండేవి. ఎన్నో కనీసం పూజ కూడా నోచుకొని ఎన్నో వందల దేవాలయాలను, ముఖ్యంగా కొత్తవి నిర్మించడం కాదండి, పాత ఆలయాలను జీర్ణోద్ధరణ చేసి ఇప్పుడు అక్కడ ఒక పూజా వ్యవస్థ ఉందంటే వారి కారణం. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో సుమారుగా 100కు పైగా పాత ఆలయాలను జీర్ణోద్ధరణ చేశారు. అది వారు చేపట్టిన ఇంకో కార్యక్రమం. అంటే వారు చేసిన ఇంతటి సాహితీ కృషి కాకుండా ఆధ్యాత్మికత వైపు వారు చేసిన ఈ కొన్ని కార్యక్రమాల్లో ఇదొకటి. ఆ కార్యక్రమాలు మీరు కొనసాగిస్తున్నారా? తప్పకుండా అండి. క్షేత్రం నుంచి సర్వవేదిక సంస్థానం వారు నెలకొల్పిన ఈ సంస్థానం యొక్క వన్ ఆఫ్ ద ఆశయం అది. అంటే వారి కాబట్టి తప్పకుండా ఇక్కడ ప్రాచీనమైన ఆలయాలు ఉద్ధరణ చేయడము,
అవన్నీ కూడా ఇప్పటికీ సంస్థానం చేపడుతుంది. యజ్ఞయాగాదులు ప్రతి సంవత్సరం. ఇప్పుడు మొన్న తిరుప్పావై సాతులూరి గోపాలకృష్ణమాచార్య స్వామి గారు వచ్చారు, ధనుర్మాసం పూర్తిగా ఇక్కడే ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడము, పాత ఆలయాలు మళ్ళీ అంటే అక్కడ ఉన్నటువంటి ఆగమ శాస్త్ర ప్రకారం అంతటి పండితుల్ని తీసుకురావడం, ఆలయాలు ఆ జీర్ణోద్ధరణ కావించి వాటిలో మళ్ళీ యథావిధిగా పూజా కార్యక్రమాలు జరిపించడం అవన్నీ సంస్థానం చేస్తూ ఉంది. తర్వాత మీరు ఆయన లఘు కావ్యాలు ఏమైనా చదివారా? ఇది కామాయణం చదివారా? దాని గురించి తెలుసుకున్నారు? కామాయణం గురించి ఎక్కువ రూప సూక్తము, కౌలేయ సూక్తము, నాన్నగారు రాసినటువంటి భ్రాతృలేఖ అట్లాంటి కొన్ని అది ఎప్పుడు టచ్ చేయలేదండి. కాకపోతే అది కూడా చాలా అద్భుతంగా రాశారని పెద్దల ద్వారా వారి ఇప్పుడు మీరు చదివినట్టు ఎన్నో పుస్తకాల్లో ఉన్నాయి. వీటి అన్నిటి గురించి పెద్దలు రాసినటువంటి వ్యాసాలు ఉన్నాయి. సో అవన్నీ చదివాను. కృతి స్వర్ణోత్సవ సంచిక అని 1900 నాన్నగారి షష్ఠిపూర్తి సందర్భంగా సర్వవైదిక సంస్థానం శ్రీభాష్యం విజయసారథి గారి కృతి స్వర్ణోత్సవ సంచిక అని ఒకటి పుస్తకం చేసిందండి. అప్పుడు సుమారుగా పెద్దలు 40-45 మంది మహా పండితులు రాసినటువంటి ఒక వ్యాస సంపుటి అది ఉంది. ఇప్పుడు పుస్తకం మనం చూడొచ్చు. దాంట్లో వారి సుమారుగా అన్ని పుస్తకాల మీద కూడా సమగ్రంగా మంచి విషయాలు ఉన్నాయి. కాదు, ఇప్పుడు మీకు మీ నాన్నగారి పుస్తకాలు చదువుతుంటే ఏమనిపిస్తుంది? ఇంకా వారి గురించి ఇంకా తెలుసుకుని ఉంటే బాగుండేదేమో, సంస్కృతిని చదువుకొని ఉంటే ఇంకా వారి సాహిత్య లోతులు ఇంకా బాగా తెలిసి ఉండేవేమో అని అనిపిస్తుందండి. కాకపోతే సరే, ఇంకా కొన్ని యోగం కూడా ఉండాలి కదా, చదువుకోలేకపోయాం. బట్ ఒకటే శ్రద్ధ ఉంది, ఆసక్తి ఉంది. వారి పుస్తకాలు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనే సంకల్పంతో అన్నీ డిజిటలైజ్ చేయడం జరిగింది. వారి 100 పుస్తకాలు పూర్తిగా డిజిటలైజ్ చేశాం. సంస్కృత అకాడమీ వారి సౌజన్యంతో త్వరలో వారి పుస్తకాలన్నీ ఒక సంపుటిగా రానుంది. పూర్తి సాహిత్యం అంతా ఒక దగ్గరికి వచ్చేసి ఒక వాల్యూమ్ రాబోతుంది. సుమారు 500 పేజీల పుస్తకం అది త్వరలో రాబోతుంది. వారి సాహిత్యాన్ని అంతా ఒక దగ్గర చూసేటువంటి సౌభాగ్యం మనకు దక్కుతుంది. సో ఇవన్నీ ఇప్పుడు ఇంత సాహిత్యం సృష్టించారు, ఇంత ఆధ్యాత్మిక క్షేత్రాలను ఏర్పాటు చేశారు, కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. కానీ మీ దృష్టిలో అంటే బిట్వీన్ యూ అండ్ మీ ఆయనకి రావాల్సినంత గుర్తింపు మన సమాజంలో కానీ సాహిత్య ప్రపంచంలోనూ కానీ వచ్చిందనిపిస్తున్నది? తప్పకుండా రాలేదనే చెప్తానండి. ఎందుకంటే పద్మశ్రీ వారికి పరమపదించే 2 సంవత్సరాల ముందు 3 సంవత్సరాలు 2020లో వారికి వచ్చింది. అంటే వారు 2022లో కాలం చేశారు. 2 సంవత్సరాల ముందు వచ్చింది. వారికి ఎప్పుడో రావాల్సింది. అందరూ అంటే మళ్ళీ నేను పెద్దలు అని ఎందుకు అంటుంటానంటే ఈ క్షేత్రంలో జరిగినటువంటి ఎన్నో సాహితీ సభల్లో ఎంతోమంది పెద్దవాళ్ళందరూ వచ్చి చెప్పేది ఏంటంటే, వీరు ఈ కాలంలో 4 పుస్తకాలు 5 పుస్తకాలు రాస్తేనే 10 అవార్డులు తెచ్చుకుంటున్న ఈ కాలంలో ఇంత సాహిత్యం సృష్టించి ఇన్ని ప్రక్రియలు, లేఖా సాహిత్యము, సూక్త సాహిత్యము, అసలు మీరు చెప్పిన నవలా సాహిత్యము, అసలు వారు సృజించినటువంటి సాహితీ ప్రక్రియ లేదు. ఇంత చేసి వారికి 86-87 సంవత్సరంలో పద్మశ్రీ రావడం అనేది పెద్ద ఒక అంశమేం కాదు. ఈ కాలంలో 4 పుస్తకాలు రాస్తే కూడా అవార్డులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సరే, దాని విషయం మనకు అనవసరం అనుకోండి. బట్ రాలేదని చెప్పడంలో నా భావం అది. అంటే ఇంకా రావాల్సింది. ఈవెన్ మహామహోపాధ్యాయ వచ్చింది, సంతోషం. తిరుపతి రాష్ట్రీయ విద్యాపీఠం వారు నాన్నగారిని మహామహోపాధ్యాయులు సత్కరించారు. బట్ ఇవన్నీ కాస్త చివరి దశలో రావడం అనేది కొంత బాధాకరం. అయితే మరి వారి సాహిత్య వారసత్వాన్ని కొనసాగించడానికి మీరు ఏం చేస్తున్నారు? అంటే ఆయన పుస్తకాలని సజీవంగా నిలపడం కోసము, వారి సాహిత్య ప్రచారం కోసము, లేక మీరు తరఫున ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? అంటే మొదటి ప్రయత్నంగా మొదటి వారిని కాపాడుకోవాలండి. వారు రాసినటువంటి సాహిత్యాన్ని అంతా కాపాడుకోవాలి. ఒక చాలా బాధాకరం ఏంటంటే నాన్నగారు తిరుప్పావైని సంస్కృతంలో శ్రీవ్రతంగా అనువదించారు. నేను మీకు చెప్పాను, మా నాన్నమ్మ గారి ప్రభావంతో. ఆ పుస్తకం ఇప్పుడు మాకు లభ్యం లేదు. మీరు చెప్పేదాకా నాకు తెలియదు అది విషయం. అది ఇప్పుడు ఈ అంశం కదండి. గీతాంజలి నాన్నగారు సుమారు 55-60 సంవత్సరంలో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి గీతాంజలికి సంస్కృతంలో అనువాదం చేశారు. అప్పుడు వరంగల్లో ఎవరో బెంగాలీ పండితులు ఉంటే వారి ద్వారా ఆ పుస్తకాన్ని ఆ బెంగాలీ భాషలో ఉన్నటువంటి దాన్ని అధ్యయనం చేసి దాన్ని సంస్కృతంలోకి అనువాదం చేశారు. ఆ పుస్తకం చాలా సంవత్సరాలు నాన్నగారి లైబ్రరీలో ఎక్కడో ఒక
చిత్త కాగితాల్లో పారేసినట్టు పారేసింది. అది మేము రీసెంట్గా 2019 ఆ సంవత్సరంలో క్లీన్ చేస్తూ ఉంటే అది దొరికిందండి. అప్పుడు సంస్కృతం అకాడమీ వాళ్ళు అది తీసుకొని దాన్ని ఆవిష్కరణ చేశారు, దాన్ని తీసుకొచ్చారు. అప్పుడు పెద్దలు నీలకంఠం గారు పెద్దలు చెప్పిన మాట, ఒకవేళ వారు ఎప్పుడైతే ఈ గ్రంథం రాశారో అప్పుడు ఒకవేళ ముద్రణ అయ్యి ఉంటే అప్పటికి దట్ వుడ్ హ్యావ్ బీన్ ద ఫస్ట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ రవీంద్రనాథ్ గీతాంజలి. అది అప్పుడు జరగలేదు. అది ఇంత ఆలస్యంగా వెలుగురాక అప్పటికే ఎంతోమంది అనువాదాలు చేయడం అవన్నీ జరిగాయి. అంటే అన్ఫార్చునేట్. అలా జరగకుండా ఇప్పుడు ఏం చేశామంటే అట్లీస్ట్ మాకు లభ్యమైన పుస్తకాలన్నీ పుస్తక రూపంలో ఉన్నాయి. సర్వవేదిక సంస్థానం ఎంతోమంది ఉదారమైన దాదుల సహకారంతో వారి శిష్యుల దీనితో అన్నీ ప్రింట్ చేశారండి. అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, అన్నీ డిజిటలైజ్ చేసి పెట్టాము. ఇప్పుడు సంస్కృతం అకాడమీ వారు నాన్నగారి జయంతి మహోత్సవం మార్చి 10 ఆ సందర్భంగా అది తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాము. సో వారి సాహిత్యం అంతా ఇప్పుడు ఒక దగ్గరికి వస్తుంది, డిజిటలైజ్ అయిపోతుంది, ఇంకా ఇబ్బంది లేదు. అదొకటే కాకుండా నాన్నగారి సాహిత్యం కాస్త కామన్ మ్యాన్కి రీచ్ అవ్వాలంటే, మనం ఈ కాలం జనాలకు రీచ్ అవ్వాలంటే ఇంగ్లీషు, తెలుగు. ఇప్పుడు సూక్త ప్రక్రియ అంతా కూడా మన భాగవతుల లక్ష్మణాచారి గారని ఇక్కడికి వచ్చారండి. వారితో మేము ఏం చేసామంటే ఈ సంస్కృతంలో ఉన్నటువంటి ఇప్పుడు లఘు కావ్యాలు కదండి, ఇవన్నీ కూడా వీటినన్నిటిని కూడా తెలుగు పద్యంలోకి, తెలుగు అంటే ఆ తెలుగు పద్యం కాస్త మనకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది, సులువుగా ఉంటుంది, అది తెలుగులోకి అనువాదం చేస్తున్నాం. సో అట్లాంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నాన్నగారు రాసినటువంటి యజ్ఞవరాహ సుప్రభాతానికి తాత్పర్యం ఏంటి అసలు? ఇప్పుడు నేను మీకు చెప్పాను, సుప్రభాతాలు అనగానే పూర్తిగా ఏదో దీంట్లో ఆగమ మంత్రాలు, దేవుడికి పూజా కైంకర్యాలు ఇలా జరగడం ఒక్కటే వారి ఉద్దేశం కాదు. అసలు మనిషిని కార్యోన్ముఖుని చేసి నీ పని నువ్వు చెయ్యాలి, నీ బాధ్యత ఏంటి, కుటుంబం పట్ల నీ బాధ్యత ఏంటి, దేశం పట్ల నీ బాధ్యత ఏంటి, అటువంటివి కూడా వారు సుప్రభాతాల్లో సృజించేవారు. సో అలాంటి విషయాలు కూడా జనాలకు తెలియాలి, కామన్ మ్యాన్కి తెలియాలి. సుప్రభాతం అనగానే ఏదో ఆధ్యాత్మికత అనే భావం కాకుండా మనం మేలుకొల్పటం, మనలో మేలుకొల్ప బాగుంది. అండ్ బహుశా సంస్కృతంలో రాయటం వల్లనేమో, లేక హిందూ ధర్మం గురించి రాయటం వల్లనేమో ఆయనకి రావాల్సినంత గుర్తింపు అవార్డు రాలేదన్న ఆలోచన ఎక్కడైనా ఉందంటారా? అదే ఇంతకుముందు చెప్పినట్టుగా తప్పకుండా ఉందండి. కొంత బాధాకరం. అంతేందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న ఎంతోమంది మహానుభావులకు ఇప్పటికీ పద్మశ్రీలు నోచుకోలేదు, మహామహోపాధ్యాయులు నోచుకోలేదు. కాబట్టి ఎంతో కొంత బాధనే, కానీ ఎప్పుడోసారి గుర్తించారని ఇంకా సంతోషపడ్డాం. సో ఎవరి మీద కంప్లైంట్ అయితే ఏమీ లేదు. కంప్లైంట్ కాదు కానీ బాధ అయితే సహజంగానే ఉంటుంది కదా, ఎందుకంటే అంత దైవం మీద వేసేసిన వాళ్ళం కాబట్టి మనం కంప్లైంట్లు చేయం. అయితే ఒకటండి, ఇది అనొచ్చడం లేదు, ఎప్పుడు దాని గురించి వారు పెద్దలు ఆలోచించలేదు. ఇది ఎలా వస్తుందనే మార్గాలు వాళ్ళు వెతుక్కోలేదు. వాళ్ళ ప్రొఫైల్ వాళ్ళు ఆన్లైన్లో అప్లోడ్ చేసుకునే వ్యవహారాలు లేవు, ఇవన్నీ లేవు. కాబట్టి సహజంగానే వాళ్ళు ఏమంటారు, దేశ క్షేమాన్ని కాంక్షించి, ఒక మంచిని కాంక్షించి చేసిన పనులే తప్ప అన్నీ ఏదో డబ్బు కోసమో దేనికోసమో. ఇప్పటికీ నాన్నగారి గ్రంథాలన్నీ మేము ఫ్రీగానే అందరికీ వితరణ చేస్తాం. ఏదో మూల్యమని ఏదో ప్రోటోకాల్ కోసం వేసినట్టే కానీ అన్నీ కూడా ఫ్రీగానే. తర్వాత మీరు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మీ బాధ్యతలు స్వీకరించారు, గుడి బాధ్యతలు. అప్పటి నుంచి మీ అనుభవాలు చెప్పండి. గుడి నడపటంలో కానీ, డెవలప్ చేయటంలో కానీ, ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడంలో. ఇప్పుడు గుడి సంతోష్ కుమార్ లాంటి వారు చెప్తారు చిన్న ఒక గుడి ఉండేది అని. ఇప్పుడు ఒక పెద్ద విశాల ప్రాంగణంలో ఒక ఏమంటారు 5-6 దేవతలా ఉన్నటువంటి ఒక మల్టీ గాడ్స్ అబౌట్ లాగా ఏర్పడింది. సో ఇంత ఎలా డెవలప్ చేసిన ప్రక్రియ చెప్పండి. ఇది నాన్నగారిలో ఉన్నటువంటి ప్రత్యేకత అండి. అంటే ఇప్పుడు చాలామంది చూస్తూ ఉంటాం, అంత పండితులు అన్ని పుస్తకాలు రాసినప్పుడు సహజంగానే ఏ యూనివర్సిటీకి రీడర్గా వెళ్ళిపోతానా, ఒక వైస్ ఛాన్సలర్, ఒక కులపతి స్థానాన్ని తీసుకుంటానా, అట్లా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను చూశాను కూడా. అలా వెళ్ళుంటే వారికి ఎంతో గౌరవము, ఆర్థికంగా కూడా ఎంతో బాగుండేది ఒక రకంగా చెప్పాలంటే. కానీ దాని మీద ఎప్పుడు వారి దృష్టి లేదండి. వారు ఏం చేశారంటే, నేను చదువుకున్న ఈ విజ్ఞానం అంటే వారి గురువుల నుంచి ఏదైతే ఉపదేశం అందిందో, ఈ వేదాల్లో ఉన్నట్టు ఇవన్నీ సంస్కృతంలో ఉన్నాయి, కామన్ మ్యాన్కి రీచ్ అవ్వాలి. కామన్ మ్యాన్కి చెప్పే ఒక విధానం ఏంటంటే ఆలయం, ఒక వేదిక అని. ఇది వారికి నిజంగా ఒక తపోభూమి అండి. ఇక్కడే వారి ఉపాసన అంతా జరిగింది ఈ యజ్ఞవరాహ క్షేత్రంలోనే. ఈ వేదికగా ఎన్నో వైదిక క్రతువులు నిర్వహించారు.
దానికోసం ఎంతో పెద్ద పండితులు, తిరుపతి దేవస్థానం, ప్రతి దేవస్థానం నుంచి అండి ఇక్కడికి వచ్చేసి ఎంతోమంది అన్ని వేదాలకు సంబంధించిన వేద పండితులు రావడం, చాలా పెద్ద ఇష్టులు జరగడం, రక్షోఘ్నేష్టి, ఇట్లాంటి చాలా అత్యంత క్లిష్టమైన యజ్ఞాలండి ఇవన్నీ. అంటే మామూలుగా చేసే కాదు, సంపూర్ణ చతుర్వేద స్వాహాకారాలు పలుమార్లు జరిగాయి. అష్టోత్తర శతకుండాత్మక మహాలక్ష్మి యాగాలు, విష్ణు యాగాలు, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు వారు ఇక్కడ యజ్ఞవరాహ క్షేత్రం వేదికగా నిర్వహణ చేశారు. అయితే ఎప్పుడు నాతో ఒక మాట మీరు అన్నారు, సంస్కృతం నేర్చుకోకపోయినా నాన్నగారు ఇంకొక యాంగిల్ వచ్చేసి, ఇది ఇంత క్షేత్రం, ఇది కామన్ మ్యాన్కి రీచ్, రాను రాను ఆలయాలు కాస్త ఆధ్యాత్మికత వైపు నుండి దూరంగా వెళుతున్నాయి అనే భావన వారిలో కొంత ఉండేదండి. అంటే ఉండేది, అది మనం అందరం ఒప్పుకోవాల్సిన విషయం, మనం చూస్తున్నాం. సో అట్లా కాకుండా భగవత్ కైంకర్యం పట్ల మనం ఎంతో ఆసక్తితో మన ఆగమాలను పూర్తిగా గౌరవిస్తూ ఆ ఆగమశాస్త్రం ఏదైతే చెప్పిందో ఆ పద్ధతిలో స్వామికి కైంకర్యం నిర్వహించడమే ప్రధానమైన అంశం. అది ఎంతో కొద్ద ఆర్థికంగా వ్యయంతో కూడుకున్నదే, కష్టంతో కూడుకున్న పనే. సో అది వారు ఇక్కడ తప్పకుండా ఆచరించేవారండి. అందువల్ల అప్పుడు చెప్పేవారు, నువ్వు సంస్కృతానికి ఇది డైరెక్ట్ పుస్తకాలు అలాంటి సాహితీ సేవ చేయకుండా భగవత్ సేవ ఇక్కడ. ఆలయం నిర్వహణ గురించి చాలా చెప్పేవారు, ఆలయం ఎలా నిర్వహించాలి, మనం పెట్టుకున్న ఒక ఆగమశాస్త్ర ప్రకారం ఇక్కడ నువ్వు వైదిక కార్యక్రమాలు ఎలా నిర్వహించవచ్చు అని వారి ప్రోద్బలంతో వారు చెప్పిన విషయాలు తెలుసుకొని, ఒకప్పుడు సుమారు బ్రహ్మోత్సవాలు ఒక 4-5 ఉత్సవాలకు పరిమితమైనటువంటి దీన్ని వారి ప్రోద్బలంతో నేర్చుకొని ఇప్పుడు సుమారుగా 18 ఉత్సవాలండి భగవంతుడికి. స్వామివారికి 18 ఉత్సవాలు జరుగుతున్నాయి వార్షికంగా. పవిత్రోత్సవాలు, వసంతోత్సవాలు, బ్రహ్మోత్సవం, కైశిక ఏకాదశి, ధనుర్మాసోత్సవాలు, అధ్యయనోత్సవాలు, ఉగాది ఆస్థానం, శరన్నవరాత్రులు, రత్నగర్భ గణపతి నవరాత్రోత్సవములు, ఇట్లా శ్రీరామనవమి, వసంత నవరాత్రులు, ఇవన్నీ కూడా 18 ఉత్సవాలు ఉన్నాయి దేవుడికి ఇప్పుడు. ఇవన్నీ కూడా వారి ప్రోద్బలంతో వారు చెప్పిన విధానంగా ఇక్కడ మేము అమలు చేస్తున్నామండి. ఇక్కడ జనాలతో నిమిత్తం లేదు, జనాలు ఉన్నారా లేదా అనేది మాకు సంబంధం లేదు. స్వామివారికి సుప్రభాత సేవ నుంచి స్వామివారి ఏకాంత సేవ వరకు కార్యక్రమాలన్నీ విధిగా జరుగుతాయి. అయితే మీకు ఈ నిర్వహణలో ఎక్కడ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నీడపడలేదా? ఎండోమెంట్ తీసుకోవడానికి కూడా ఈ క్షేత్రాన్ని భయపడుతుందండి. ఎందుకంటే ఇక్కడ ఆదాయం లేదు, మొదటి విషయం. ఆదాయం అసలు లేదు. ఎందుకంటే వైదిక కార్యక్రమాలు మీరు ఈ పద్ధతిలో మడి ఆచార వ్యవహారాలు ఉన్న దగ్గరికి కాస్త జనతాగిడి కూడా తక్కువే ఉంటుంది, మీకు తెలిసిన విషయమే అది. కాబట్టి ఆదాయం లేదు. మేము పెట్టే ఖర్చు అంతా కూడా దాతల సహకారంతో, వారి నిజం చెప్పాలంటే వాళ్ళ సపోర్ట్ వల్లే అండి ఇవన్నీ చేయగలుగుతున్నాము. అదంతా నాన్నగారి మీద, కేవలం నాన్నగారి మీద ఉన్న అభిమానంతో వాళ్ళు ఇస్తున్న డబ్బు మేము దాన్ని సద్వినియోగపరుస్తున్నాం. సో సహజంగానే ఆదాయం లేకపోయేసరికి ఎండోమెంట్ వాళ్ళు అంతగా ఆసక్తి చూపలేదు. మాకు ఆనందంగా ఉంది. సర్వవైదిక సంస్థానం ట్రస్ట్ ద్వారా యజ్ఞవరాహ క్షేత్రాన్ని నిర్వహించుకుంటూ ఒక ట్రస్ట్ ఏర్పరిచారండి. దాంట్లో సభ్యులు ఉన్నారు. అంతకన్నా ఎక్కువగా ఎంతోమంది నాన్నగారి శిష్యులు ఎంతోమంది ఆర్థికంగా దీన్ని నిలబెడుతున్నారు. అయితే మరొక ప్రశ్న, ఇప్పుడు మన చుట్టూ ఉన్న సమాజంలో ఒక రకమైన దాడి జరుగుతుంది మన దేవాలయాల మీద, మన ధర్మం మీద. రకరకాల వ్యాఖ్యలు, వాటిలో పస ఉందా లేదా అని కాకుండా వినిపిస్తున్నాయి 10 మందికి. 10 మందిలో ఒక రకమైన సంశయాన్ని కలిగిస్తున్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఆలయాన్ని నిర్వహిస్తున్న మీరు, భారతీయ ధర్మాన్ని సంపూర్ణంగా నమ్మిన మీకు ఎలా అనిపిస్తుంది? కొంత బాధాకరం అండి. అంటే ఇప్పుడు జరుగుతున్న సంఘటనల్ని చూడండి. మన రీసెంట్గా మా కరీంనగర్లోనే చూసాం, ఆలయాలు ధ్వంసం చేయడం, ఇట్లాంటివి. అంటే విపరీతమైన, అంటే కాస్త బాధాకరం కూడా. సో అట్లాంటివి జరగకుండా మనను కాస్త మన సనాతన ధర్మం గురించి జనాలకు తెలియచేయటం, వాటి కోసం పెద్దల్ని తీసుకురావడం, మన సనాతన ధర్మం గురించి ఇక్కడ ముఖ్యంగా పిల్లలకు కూడా ఒక సండే స్కూల్ స్టార్ట్ చేయాలనేది ఒక ఆశయం అండి. ఎందుకంటే పిల్లల్లో ముఖ్యంగా ఈ మన సనాతన ధర్మం పట్ల ఒక అవగాహన కల్పించాలి. అంటే ఫస్ట్ భయం తీసేయాలి పిల్లలు. అయ్యో నేను ఇట్లా చేస్తేనే దేవుడు, అట్లా చేస్తేనే దేవుడు, నీ మడి కట్టుకోవాలా, దీనికి ఉపవాసం ఉండాలా, ఇవన్నీ కాకుండా ఫస్ట్ ఆధ్యాత్మికత వైపు ఎంతో కొంత పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలాంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. బికాజ్ వాళ్ళే కదండి నెక్స్ట్ జనరేషన్, భవిష్యత్తు వాళ్ళదే. సో వాళ్ళలో ఈ ఆధ్యాత్మిక విత్తనాలు నాటే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆనందాచారి గారు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారి ద్వారా నాన్నగారి శిష్యులు ఎంతోమంది సంస్కృతాంధ్ర పండితులు ఉన్నారు. వాళ్ళందరి ద్వారా పిల్లల్లో ప్రతి సందర్భంలో ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఎంతో కొంత ఆ మెసేజ్ పాస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మనం ఇది కాపాడుకోవాలి.
ఆలయం అనేది కేవలం టెంపుల్ అనే కాదు, అదొక విజ్ఞాన కేంద్రం. అంటే ప్రాచీన కాలంలో ఆలయం అనేది ఆలయం కేంద్రంగానే ఊర్లు ఎదిగేవి, నగరాలు ఎదిగాయి, రాజ్యాలు ఎదిగాయి. కానీ ఈ కాలంలో మారిన పరిస్థితుల్లో ఆలయం ప్రాధాన్యం ఏంటి, దాని ప్రాధాన్యాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? ఇంకా ఎక్కువ ప్రాధాన్యం పెరిగిందనే చెప్పుకోవాలండి. ఇప్పుడు ఇది లేకపోతే మీరు చూడండి, ఇప్పటికే ఓల్డ్ ఏజ్ హోమ్లు వచ్చేసాయి. అంటే మనం ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ వినటువంటి ఎన్నో కొత్త కొత్త అంశాలు ఇప్పుడు మనం కొద్దిగా ఇబ్బందికర అంశాలు మనం చూస్తున్నాం. ఇవన్నీ మన ధర్మాన్ని మనం వదిలిపెట్టి దూరంగా వెళ్తున్నటువంటి కాలం ఇది. ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను అమెరికా నుంచి ఇటు రావడం, ఈ కాలంలో హాయిగా అక్కడే ఉద్యోగం చేసుకొని డబ్బు లక్షల్లో సంపాదన అంతా బాగానే ఉంటుంది. కానీ ఈ ధర్మాన్ని ముందుకు ఎవరు తీసుకెళ్ళాలి అంటే ఎంతో కొంత మన సైడ్ నుంచి ఆ సాక్రిఫైస్, ఆ త్యాగం అనేది అవసరం అండి కొంత. చాలా విషయాలు తెలుసుకున్నాం, కానీ ఇంకా 2 విషయాల గురించి మిగిలిపోయింది. ఒకటి మీ అమ్మగారి గురించి. అవును, మా అమ్మగారు మా శ్రీభాష్యం హేమలత గారు. అమ్మ అంటే ఇంకా ఏముందండి, అమ్మనే. సో వారు నాన్నగారి కన్నా ఒక 2 ఇయర్స్ ముందర కాలం చేశారు. పూర్తిగా అంటే నాన్నగారు కవి సమ్మేళనాలని, ఇటు క్షేత్రం నిర్వహణని, బయట వైదిక కార్యక్రమాలని తిరుగుతూ ఉంటే పూర్తిగా ఆలన పాలన అన్నీ తానే చూసుకుంది మా అమ్మగారు. సో ఇంకా అంతే అమ్మ. ఇప్పుడు మీ మీద ఎవరి ప్రభావం ఎక్కువ ఉంది, మీ అమ్మగారి ప్రభావమా నాన్నగారి ప్రభావమా? సహజంగానే నాన్నగారి ప్రభావం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, కానీ అమ్మ రోల్ తను పూర్తిగా ఫుల్ఫిల్ చేసింది. మాకు నాన్నగారి టైం మాకు లేకున్నా కూడా అమ్మగారు మాకు పూర్తిగా అది నేర్పించడంలో కానీ, నువ్వు నాన్నగారు చేసే పనులను బాగా గమనించాలి, చెయ్యాలి అని అమ్మ ప్రోద్బలం ఎంతో ఉంది. లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. సో డెఫినెట్గా. ఇప్పుడు మీ గురించి చెప్పండి, మీ వివాహము, పిల్లలు. నేను చెప్పాను కదండి, నేను చాలా లేటుగా నాన్నగారికి జన్మించాను. సో అందువల్ల మా వివాహం ఒక రకంగా బాల్య వివాహంలోనే జరిగిపోయిందని అనుకోవచ్చు. సో నేను డిగ్రీ చదువుతున్న సమయంలోనే నాకు కళ్యాణి అని నా వైఫ్, సో తనతో మ్యారేజ్ అయింది. పెద్దలు కుదిర్చిన వివాహమే కదా? పెద్దలు కుదిర్చిన పూర్తిగా ఎటువంటి సందేహాలు. డిగ్రీ చదువుతున్నాం, ఎందుకంటే డిగ్రీ చదువుకునే వయసు, వేరే అవకాశం కూడా లేదండి. సో పూర్తిగా పెద్దలు కుదిర్చిన వ్యవహారమే. నాన్నగారు చెప్పి ఆ వయసులో అంటే మామూలుగా పెళ్లి చేసుకోవడానికే ఇష్టపడారు కదా, ఇంకా సరే వారి సంకల్పం, వారికి ఏం ఆలోచన ఉందో అని చెప్పేసి వారు చెప్పినట్టుగా వివాహం చేసుకోవడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ పెద్దలు సూచించింది ఎంత వరమో మనకి ఈ కాలంలో పిల్లలు గ్రహించట్లేదు. ఇప్పుడు నాకు ఎట్లా అయిపోయిందంటే, మా నాన్నగారి అమ్మగారు ఎలా ఉండేదో ఇప్పుడు నాకు కళ్యాణితో అలాంటి అనుబంధం. నేను చేసే ఇక్కడ ప్రతి కార్యక్రమంలో తను చేదోడు వాదోడుగా ఉండి, నేను ఎన్ని కార్యక్రమాలు, వైదిక కార్యక్రమాలు చూస్తుంటానో వెనకాలంత ఆర్గనైజేషన్ నా వైఫ్ చేస్తుంది. మాకు 2 పిల్లలు, శ్రీవత్స, వాంగ్మయి, 2 అమ్మాయిలు. శ్రీవత్స పెద్దమ్మాయి 10th చదువుతుందండి, చిన్న అమ్మాయి ఇంకా చాలా చిన్నది, యూకేజీ చదువుతుంది ఇప్పుడు. సో ఇది మా కుటుంబ నేపథ్యం. సో ఇక మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి? యు ఆర్ వెరీ యంగ్, ఓన్లీ 44. అవును. సో భవిష్యత్తులో మీరు ఈ ఆలయాన్ని ఇంకా ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు? ఆలయం ద్వారా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని, ధార్మికతను ఎలా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు వేస్తున్నారు? తప్పకుండా అండి. అంటే ఇప్పుడు కాకపోయినా ఇంకొక 2-3 సంవత్సరాల తర్వాతనైనా పూర్తిగా ఈ ఐటీ ఉద్యోగం మానేసి పూర్తిగా ఆలయ నిర్వహణ, నాన్నగారి సాహిత్యము ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, చేయాల్సింది మాత్రం చాలా ఉందండి, దాంట్లో సందేహమే లేదు. ఆలయము ఈ కాలంలో నిర్వహించడం చాలా పెద్ద బాధ్యత. ముఖ్యంగా మాలాంటి ఆలయాలు అంటే ఎందుకంటున్నానంటే ఒక ప్రత్యేకత ఉందండి. ఈ కాలంలో ఆగమోక్తంగా ఒక ఆలయాన్ని నిర్వహించడం చాలా చాలా ఇబ్బంది. ఎందుకండి అంటే ఉత్సవాలు నిర్వహణ ఇప్పుడు ఈ కాలంలో ఏమైపోయిందంటే ఆచారాలు, వ్యవహారాలన్నీ కూడా కనుమరుగవుతున్న రోజులు ఒక రకంగా చెప్పాలంటే. ఎంతమంది ధోతి కట్టుకొని రమ్మంటే, ఎంత సాంప్రదాయ దుస్తులు ధరించి ఎంతమంది వస్తున్నారండి. మాకు ఒక రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఆలయంలోకి రావాలంటే మేము సాంప్రదాయ దుస్తులు ధరించమంటే ఎందుకండి, మేము ఇంకో ఆలయానికి వెళ్తే మమ్మల్ని ప్యాంట్ షర్ట్తో పూజ చేయించారా ఇక అంటే అలాంటివి చూస్తున్న రోజుల్లో ఒక ఆగమబద్ధంగా నడుస్తున్న ఆలయంలో మేము ఎంతో కొంత బ్యాక్వర్డ్గానే ఉంటామండి. ఆర్థికంగా కానీ ఏ విషయంగా కానీ. ఆర్థికంగానే బ్యాక్వర్డ్, ధార్మికంగా కాదు. వి టేక్ ఎ ప్రైడ్. మేము ఇలా ఉన్నాం, పర్వాలేదు, మా దగ్గరికి 10 మందే రానివ్వండి, పర్వాలేదు. కానీ ఆ ఆగమాన్ని మాత్రం, ఆ శాస్త్రం ఏదైతే
భగవంత్ ఆరాధన విషయాన్ని శాస్త్రం ఎలా చెప్పిందో దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. సో కాబట్టి మీకు ఛాలెంజెస్ కూడా ఎక్కువే ఉంటాయి, ప్రతికూల పరిస్థితులే అన్నీ. ఇప్పుడు 6 గంటలు అభిషేకం చేయాలండి, ఎవరికి వచ్చి చూసే ఓపిక ఉందండి 6 గంటల అభిషేకం? ఇక్కడ బ్రహ్మోత్సవాలు స్వామివారికి మహాభిషేకం జరుగుతుంది, 1008 కలశాలు, ఎన్నెన్నో ఔషధులు, 1008 లీటర్ల పాలు, 500 లీటర్ల పెరుగు. సరే, ఈ ద్రవ్యాలన్నీ ఒక ఎత్తు అయితే 4 వేదాల్లో ఉన్నటువంటి విష్ణు మంత్రాలన్నీ కూడా అక్కడ వచ్చినటువంటి వివిధ దేవస్థానాల నుంచి వచ్చినటువంటి వేద పండితులు పాఠం చేస్తారు. అదంతా జరిగిన సేపు ఈ కాలంలో వినే ఓపిక ఎవరికి ఉందండి? ఏదో అరగంట చేసామా వెళ్ళిపోయామా అనే ధోరణిలో ఉన్న మనము ఒక 6 గంటల అభిషేకం చూడాలంటే ఈ కాలంలో ఎవరికి ఓపిక లేదండి. కానీ 38 సంవత్సరాలుగా నాన్నగారు ఆ పద్ధతిని ఇక్కడ అవలంబిస్తున్నారు, దాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం అదే పద్ధతులు. భవిష్యత్తులో కూడా ఇదే పద్ధతి కొనసాగాలని ఎటువంటి సందేహం లేదు. అట్లా 10 మంది ఉన్నా పర్వాలేదు, స్వామికి కైంకర్యం జరగాల్సిందే, అదే పద్ధతిలో వెళ్తాం. కొంత కష్టం ఉంటుంది, చెయ్యాలి, లేకపోతే రేపొద్దున మనకి ఇవన్నీ కనిపించవు. ఒక వ్యక్తిగతమైన ప్రశ్న, అయ్యో తప్ప ప్రతిదాన్ని సందేహించి ప్రశ్నించి దూషించి నిరాకరించి హేళన చేసే సమాజంలో ఇంత విశ్వాసాన్ని మీరు ఎలా నిలుపుకోగలుగుతున్నారు? అంతే అండి, విశ్వాసం. భగవంతుడు అంటేనే విశ్వాసం. సో మన ఋషులు, మన పూర్వాచార్యులు చెప్పినటువంటి విషయాల్ని తూచా తప్పకుండా ఎటువంటి పూర్తి విశ్వాసంతో ముందుకు వెళ్ళడమే మన ధర్మం. అనవసరమైన ప్రశ్నలు వేయడం, వాటి గురించి తర్కాలు ఇవన్నీ చేయడం అనేది కూడా అనవసరమైన విషయం అండి. పెద్దలు చెప్పారు, మనం ఆచరించాలి, అంతే, అదే విశ్వాసం. ఎవరేమనుకున్నా మనకు పర్వాలేదు. చాలా బాగుందండి. మీతో మాట్లాడుతుంటే భవిష్యత్తు పట్ల ఒక రకమైన ఆశాభావము, విశ్వాసము కలుగుతున్నాయి. అంటే ఇంకా మన ధర్మాన్ని, మన సంస్కృతిని ఎటువంటి ప్రశ్న లేకుండా, సందేహం లేకుండా అభిమానించేవారు, ఆచరించేవారు, దాన్ని నిలుపుకోవాలని నిజాయితీగా ప్రయత్నించేవారు ఉన్నారన్నటువంటి ఒక సంతోషంగా ఉంది వాళ్ళు మిమ్మల్ని కలిసినందుకు. ముఖ్యంగా మీ నాన్నగారి గురించి ఇంకా చాలా విషయాలు మనము మాట్లాడుకోవాలి. బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. ధన్యవాదాలు, నమస్కారం.